సార్. ఏం కావాలో చెప్పండి. మేడం, నేను మీ ఎదురింట్లో ఉంటాను. తెలుసండి. అప్పుడప్పుడు మిమ్మల్ని చూశాను. ఏం కావాలో చెప్పండి. మేడం, ఈరోజు మన ఏరియాలో వర్షం వల్ల పవర్ కట్ అయింది కదా. మ్మ్. నా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే మా ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతారు. మీ ఇంట్లో యూపీఎస్ ఉంది కదా, నా ఫోన్ కొంచెం ఛార్జ్ పెట్టిస్తారా? ఇవ్వండి, పెట్టిస్తాను. థ్యాంక్స్ దీనికే అండి. ఇంత ఆలోచించారు. మీరు మీ ఇంటికి వెళ్ళండి, ఛార్జ్ అయ్యాక నేనే పిలుస్తాను. ఛార్జ్ అవ్వడానికి ఎలాగో అరగంట పడుతుంది కదా. మేడం, ఒక 5 నిమిషాలు ఛార్జ్ పెట్టివ్వండి. నేను ఇక్కడ బానే ఉన్నానని మా అమ్మ నాన్నకి ఫోన్ చేయాలి. లేదంటే నాకేమైందో ఏంటో అని భయపడతారు. కరెంటు లేక నెట్వర్క్ కూడా చాలా లోగా ఉంది. వెంటనే వాళ్ళకి కాల్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఇక్కడే వెయిట్ చేస్తానండి. అలాగా? అంతవరకు మీరు బయటే నుంచుంటారా? రండి, లోపలికొచ్చి కూర్చోండి. పర్లేదండి. మీరు బయట నుంచోడం చూస్తుంటే నాకు మనసుకి కష్టంగా ఉందండి. రండి, లోపలికొచ్చి కూర్చోండి. మీరు చెప్పినట్లు 5 నిమిషాల తర్వాత మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. సరేనా? సరే. రండి, కూర్చోండి. సార్ లేరా మేడం? సార్ లేరు, పని మీద బయటికి వెళ్లారు. ఆహా. నేను లోపలికి వెళ్లి ఛార్జ్ పెట్టొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓకే. రేయ్, నువ్వు ఎదింట్లో ఉంటావు కదా, ఇక్కడేం చేస్తున్నావు? సార్, నా మొబైల్లో ఛార్జ్ లేదు. మొబైల్కి ఛార్జింగ్ పెట్టమని మేడంకి ఇచ్చాను. అయితే పవర్ వచ్చాక మీ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, ఇక్కడికొచ్చి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? సార్, నైట్ అంతా కరెంట్ రాలేదు కదా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అందుకే ఛార్జింగ్ పెట్టమని ఇచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ సార్. ఒక్కరోజు ఫోన్ యూజ్ చేయకపోతే అరిగిపోతావా? ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? సారీ సార్, ఎందుకు కోపడుతున్నారు? ఏంటి సారీ గిరి అంటున్నావు? ఇంట్లో మగ మనుషులు లేనప్పుడు ఇంట్లోకొచ్చి ఇలా కూర్చుంటావా? ఇదేమన్నా బాగుందా? సారీ సార్. మీరు ప్రశాంతంగా ఉండడానికి మమ్మల్ని ఎందుకురా ఇబ్బంది పెడుతున్నారు? సారీ సార్, తెలియకొచ్చాను. మేడం, ఆ ఫోన్ ఇవ్వండి మేడం. ఏమండి, మీకు కాస్తైనా బుద్ధుందా? ఫోన్లో కొంచెం కూడా ఛార్జ్ లేదని మన ఇంటికొచ్చి ఛార్జ్ పెట్టుకున్నారు. ఆయన బయటే నుంచుంటానన్నారు, నేనే లోపలికొచ్చి కూర్చోమన్నాను. అందులో అసలు ప్రాబ్లం ఏంటి మీకు? ఆయన మన ఎదురింట్లోనే కదండి ఉన్నారు. రేపు మనకేదైనా సహాయం కావాలంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఈ చిన్న విషయానికి ఇలా కోపడుతున్నారు, ఇది మీకే బాగుందా? చెప్పండి. మీరు కూర్చోండి బ్రదర్, ఆయనెప్పుడూ ఇంతే. మీరు తప్పుగా అనుకోకండి. ఓకే. మీరు కూర్చోండి.